వేడి వేడి రైస్, మనం చేసుకున్నాం కదా వంకాయ కూర, అది ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది. వంకాయ తినలేని వాళ్ళు కూడా తింటారు, ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా బాగుంది. ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకొని తాలింపు గింజలు, జీలకర్ర, ఉల్లిగడ్డలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది వేగాక కొంచెం పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇంకొద్దిసేపు వేయించాలన్నమాట. ఒక లైట్ బ్రౌనిష్ వస్తే సరిపోతుంది. ఇలా వేగి పక్కన పెట్టిన అది వేగుతూ ఉండగా మనం కోసి పక్కకు పెట్టాం కదా వంకాయ ముక్కలు, ఆ వంకాయ ముక్కలు కూడా వేసేసుకొని బాగా వేగనివ్వాలన్నమాట. ఆ వంకాయ ముక్కలు అలాగే మనం మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసి బాగా కలిపి ఒక 5 మినిట్స్ మగ్గనివ్వాలి. అది అలా 5 నిమిషాలు మగ్గిన తర్వాత మనం ఏదైతే కోసి పెట్టుకున్నామో టమాటాలు ఉన్నాయి కదా, అవి కూడా 2 టమాటాలు వేసి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా మగ్గనివ్వాలండి. ఒక 5 to 10 మినిట్స్ బాగా కుక్ అవ్వాలి. మంచి కుక్ అయితే మంచిగా అవుతుంది. వంకాయ తొందరగా సాఫ్ట్ అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. అలా సాఫ్ట్ అయిపోయి కుక్ అయిపోయిన తర్వాత దాంట్లో కొంచెం ధనియాల పొడి అండ్ కొంచెం కొత్తిమీర వేసుకొని మనం ఇంకొక 2 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకుంటే మనకి వంకాయ కూర రెడీ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.